దా గీత రా, గీత రా. ఏం గీత, ఎందుకు అలా ఉన్నావే? S7 ఎగ్జామ్లో మ్యాథ్స్ ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ వచ్చినాయి. అమ్మ అర్జున్ టీచర్ అర్జునాడు. ఏమ్మా ఏమైంది? అదే మేడం, మొన్న S7 మ్యాథ్స్ ఎగ్జామ్స్లో మార్క్స్. అంతేనా? ఇంకా నేను ఏదో అనుకున్నానే. ఇంకా ఈ పేపర్ పెట్టమ్మా. గాలి వదమా. చూసావా? ఈ పేపర్ తీసుకోమా. బాగా క్రంబుల్ చేయి. ఇంకా బాగా చేయాలి, బాగా. గీత, ఈ పేపర్ ఇప్పుడు తీసుకోమని దాన్ని ఓపెన్ చేయమా. ముందులాగా మెల్లగా చిరిగిపోతుంది. ముందులాగా చక్కగా అంతా ఓపెన్ చేయి. పట్టుకోమ్మా, పట్టుకున్నట్టు పెట్టుకో. ఇప్పుడు వదు, మళ్ళా వదు. చూసావా? పడిపోయిందా? పడిపోలే కదా, ముందు పడిపోయింది కదా. చూసారా? అంత సులభంగా వస్తే ఏదైనా చిన్న కష్టం వచ్చినప్పుడు ఇలా పడిపోతాం. సో ఇందాక అంత చక్కగా ఉన్న పేపరు ఒక చిన్న గాలికి వంగిపోయింది. అదే బాగా నలిగిపోయిన పేపరు గాలి ఊదినా కూడా పడిపోకుండా నిలబడింది. జీవితం కూడా అంతేనమ్మా. మనం కష్టాలు వస్తూ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడే మనం ధైర్యంగా నిలబడాలి. అప్పుడే ఆ కష్టం మన నుంచి దూరంగా పారిపోతుంది. కష్టమైన పనులు కూడా ఇష్టంగా చేయడం నేర్చుకోవాలి. ఇది అంత ఈ సులభం కాదు, టైం పడుతుంది, పర్వాలేదు. కానీ అలా నేర్చుకునింది నిన్ను నీ జీవితంలో ధైర్యంగా నిలబెడుతుంది. కాబట్టి మార్కులు తక్కువ వచ్చాయన్న విషయం వదిలేసి నెక్స్ట్ ఎగ్జామ్కు బాగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చు. గీత, చూసారు కదండి, కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఎలా ధైర్యంగా నిలబడాలో చూపించడమే మా ఈ వీడియో యొక్క సారాంశం.